ఇది సమయం ఓ మీరు మన్నా సమయం ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా వాగ్దాన సమయం ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? పరిశుద్ధుడైన దేవాతి దేవుని మహాకృప చేత అందరూ క్షేమమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన మనం, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనలను తన విశ్వాస్యతను చూపడం మానని దేవుడుగా మన ప్రభు ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన మంచి దేవుడు. ఎల్లప్పుడూ తన మంచితనం అంతా మన పైన కృమ్మరిస్తూనే ఉంటాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. పిల్లలు రండి, దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం స్వీకరించుదాం. ఇతరులకు కూడా షేర్ చేయండి, ఆశీర్వదించబడండి. మీరు వింటున్నప్పుడు వెంటనే దీన్ని లైక్ చేయండి. మరి అనేక మంది ఆశీర్వదించబడులాగున మరి మీరు కూడా కారణం కావాలని నేను తెలియచేస్తున్నాను. మీకా గ్రంథంలో 6వ అధ్యాయం 8వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడి ఉన్నది. మైకా 6:8 He has shown you, O mortal, వాట్ ఈస్ గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఏది ఉత్తమమో మీకు తెలియచేయబడి ఉంది. నువ్వే చూస్ చేసుకోవాలి. ఆపర్చునిటీ నీకే ఇచ్చారు, అవకాశం నీకే ఇచ్చారు. పిల్లలు, ఏది ఉత్తమము అని ఆలోచన చేస్తే ఈ వచన భాగంలో కొన్ని మాటలు మనకు కనబడతా ఉంటాయి. ఒకటి న్యాయంగా నడుచుట, రెండవది కనికరాన్ని ప్రేమించుట, మూడవది దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట. ఈ మూడు అడుగుతూ ఉన్నాడు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంతే కదా, ఇంతే కదా. ప్రియ దేవుని బిడ్డారా, భారమైన ఏది నీకు చెప్పట్లేదు. నువ్వేదో వెల ఇచ్చి చెల్లించవలసింది ఏమీ కూడా ఇందులో లేదు. ప్రియ దేవుని బిడ్డారా, ఈ గొప్ప లక్షణాలు నువ్వు కలిగి ఉండు. ఈ లక్షణాలు ఎవరియో తెలుసా? దేవునివండి. దేవుని మనస్సు, న్యాయము ఆయన అయి ఉన్నాడండి. కనికరము ప్రభువై ఉంటున్నాడండి. దీన మనస్సు ప్రభువై ఉంటున్నాడు. ఆయనను కలిగి ఉన్న నీవు ఈ లక్షణాలు తప్పకుండా కలిగి ఉండాలి. న్యాయంగా ప్రవర్తిస్తున్నావా? ఆలోచించే. ఉత్తమమైన దాన్ని అనుసరిస్తూ ఉన్నావా? ఆలోచించే. దీన మనసు కలిగి ఉన్నావా? కనికరం చూపిస్తున్నావా ఎదుటి వారి పట్ల? చాలా హార్డ్గా ఉంటున్నావేమో, ఒకసారి ఆలోచించే. అసూయతో నలిగిపోతున్నావేమో, దీన మనసు లేకుండా జీవిస్తూ ఉన్నావు. కఠినమైన మనసు నీకు వచ్చేసిందేమో, ఒకసారి ఆలోచించేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఉత్తమమైన దాన్ని మనం చేపట్టాం. మన దేవుడు ఉత్తముడు. ఆ ఉత్తమమైన వాని యొక్క స్వభావ లక్షణాలు మనం కలిగి ఉంటేనే ఆ ఉత్తముడిని మనము చెప్పుకోవడానికి ఒక మార్గం ఏర్పడుతుందండి. లేని పక్షంలో వేషధారణే మన జీవితాల్లో కనబడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. కనికరం కలిగి ఉండాలి, కనికరాన్ని ప్రేమించాలి, న్యాయంగా నడుచుకోవాలి, దీన మనసును చూపించాలి మన క్రియలలో. ప్రియ దేవుని బిడ్డ, ఇది ఉత్తమము. మనుషుడా, ఏది ఉత్తమమో నీకు తెలియపరచబడింది అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడండి. ఆయన మాట్లాడుతున్నా సరే కూడా విననొల్లకపోతే ప్రయోజనం ఏమిటి? ప్రభు బిడ్డలమని చెప్పుకోవడానికి వల్ల ఉపయోగం ఏమిటి? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. మన మనసు మారి నూతనం అవ్వాలని చెప్పి ప్రభు చూస్తూ ఉన్నాడండి. మరి ఇది చేసి దేవుణ్ణి సంతోషపెట్టాలండి. ఇలా నడుచుకొని దేవుని సంతోషం, అప్పుడు నిన్ను బట్టి నన్ను బట్టి ప్రభు సంతోషిస్తాడని చెప్పి వాక్యం తెలియచేస్తాం. దేవుని నుంచి కోరేదంటూ ఏమీ లేదు అండి. ఆయనకి మనం ఏమీ ఇవ్వవలసిన పని లేదు. మనకి ఇచ్చిందంతా మనం అనుభవించడానికే. ఏదో దేవుడికి ఇస్తున్నాము, 10 వంతు ఇస్తున్నాము, అది ఇస్తున్నాము, ఇది ఇస్తున్నాము, వేలాది నదులంత విస్తార తైలాన్ని ఇస్తున్నాం, పొట్టేళ్ళని ఇస్తున్నాం, ఆ పై వచనాల్లో ఉంటాయి. ఇలా అనుకుంటూ సంతోషపడిపోతే ప్రయోజనం లేదు. ప్రభు అని చెప్పేది ఏమిటంటే, ఉత్తమమైన దాన్ని మీరు అనుసరించి నడుచుకోండి, అదే మీరు మాకు ఇచ్చేది. న్యాయము, కనికరము, దీన మనసు, వీటిలో ఏ లక్షణం నీలో లేకపోయినప్పటికీ, మనలో లేకపోయినప్పటికీ మనం ప్రభు వారం కాలేము అండి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి, ఆశీర్వదించబడండి. ప్రభు చెప్తున్నాడు, ఉత్తమమైన దానిని ఆశ. ఉత్తముడు అంటూ ఉన్నాడంటే ఆయన ప్రభువేనండి. ఆయన లక్షణాలన్నీ మనం కలిగి ఇతరులకు చూపిస్తూ ప్రభు మార్గంలో నడుచుకుందాము.
గొప్ప దీవెనలు అనుభవించుదాము, వృద్ధిని ఆశీర్వాదాన్ని పొందుకుందాం. అటు విధమైన కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథం 34:28 ఎవరి వలనను భయం లేకుండా నీవు సురక్షితముగా నివసించదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చక్కటి క్షేమాన్ని, భద్రతని నీకు ఇస్తున్నాడు. ఎవరి భయం నీకు లేకుండా ఉండగలుగుతావు, ఎందుకంటే ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించండి, ఆశీర్వదించండి, అద్భుతాలు చేయండి. మహిమగల దేవుడు, నువ్వు కనికరం కలిగిన దేవుడు, న్యాయవంతుడవు ప్రభా నాయన, కనికరమూర్తివు తండ్రి నాయన, దేన మనస్సు కలిగిన దేవుడవు ప్రభా. నీ వంటి గుణ లక్షణాలు, స్వభావ లక్షణాలు మేము పొందుకొని ఉత్తముడైన నిన్ను అనుసరించే వారంగా ప్రభా నాయన, ఉత్తమమైనది ఏదో గ్రహించిన ఆయన ఆ ప్రకారంగా బ్రతకడానికి కృప చూపించండి. నువ్వు హెచ్చరించావు ప్రభా నాయన, నీ హెచ్చరికను మేము నిర్లక్ష్యం చేయకుండా ప్రభా మనస్సును పెట్టిన ఆయన నీ వంటి మనసు మేము కలిగి జీవించడానికి, ఇతరులకు నిన్ను కనపరిచే రీతిలో బ్రతకడానికి కృప చూపించండి. దిన దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రభా. ఎవరు నీ మాటను అలక్ష్యంగా చేయకుండా నాయన, అశ్రద్ధగా చేయకుండా ప్రభా నాయన, నిజమైన భక్తి కనపరచడానికి కృప చూపించండి. పరిశుద్ధుడానికి వందనాలు. ఏదైనా దీవెనలన్నీ బిడ్డలకు అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించలో నీతి, న్యాయం, యథార్థత కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఇది నన్ను బట్టి కృంగిన స్థితిలో, దీన స్థితిలో, హీన స్థితిలో ప్రభావ బిడ్డలు ఉంటే లేవనెత్తమని వేడుకుంటున్నాను. అద్భుతాలు చేయమని వేడుకుంటున్నాను. మహత్కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను ప్రభా నాయన. నువ్వు కనికరం మనస్సు బిడ్డలకు అనుగ్రహించి మహిమ పొందుకోమని, ఆశీర్వదించమని ప్రభా. మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావంతో బిడ్డలను నింపి నడిపించి యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.